అందులో అన్ని ఇలాంటి కథలే. అందువల్ల నాకు ఇవి అంటే మా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను నేను. నిజంగా మా తాతయ్యకు కోటి కోటి కృతజ్ఞతలు. నాకు మంచి సంస్కారాన్ని నేర్పించిన వారు వాళ్ళు. అట్లా ఈరోజు ఎంత బాగా చెప్పారంటే సార్, మీరు ఒకటి చెప్పింది నేను అందరికీ మళ్ళీ చెప్పదలుచుకున్నాను. మరణం లేని మీరు, అది టిబెట్ యోగి రాంపా రాసిన పుస్తకం అది. అందులోని సారాంశమే సార్ చెప్పింది. అది చదివితే ఏమవుతుందంటే మనకి భయం అనేది పోతుంది. సాధారణంగా మనం భయపడేది మరణం గురించి, ఎప్పుడు చావస్తుందో ఎప్పుడు చేస్తాము. ఆ బుక్ చదివిన తర్వాత రాత్రి మనం అందరము చస్తాము, పడుకున్నప్పుడు చేస్తాము, మళ్ళీ పొద్దున లేస్తాము. ఎలా నిర్భయంగా పడుకుంటామో లేదా, మనం లేస్తామో లేదా అనే భయంతో పడుకుంటామో మనము, లేదు పొద్దున లేస్తాము అనే ఒక నమ్మకంతో పడుకుంటాము. అలాగే జన్మ కూడా, మరణిస్తే మళ్ళీ ఇంకో జన్మ అనేది ఉంటుంది, భయపడాల్సిన అవసరమే లేదు. ఆ నిద్రపోయినట్లే మరణం కూడా. అంత స్పష్టంగా సార్ చెప్పారు. దాంట్లో ఎంత క్లోజ్గా చెప్పారంటే అసలు ఆయన ఎదురుగా కూర్చొని మనకి కథ చెప్తున్నాడు అనే మాత్రం ఉంది అది పుస్తకం. అంత మంచి పుస్తకం అది, అద్భుతమైన పుస్తకం. సాధ్యమైతే దాన్ని చదవండి. నేను ఇప్పటికి 20 అధ్యాయాలు చదివాను, ఇంకా చదివేది ఉంది. సో చాలా తర్వాత అన్ని కథలు కూడా పంచభూతాల గురించి అండి. మనం ఏదైనా కానీ ఒకటి విన్నప్పుడు దాన్ని ఒక్క విషయం కూడా ఆచరిస్తే మన జన్మ ధన్యమండి. నేనైతే నీటి విషయంలో నేను ఆచరిస్తాను. అట్లీస్ట్ ఒక బకెట్ నీళ్ళు వేసుకునే టైంలో హాఫ్ బకెట్ వేసుకుంటాను నేను. అప్పటికి నా సమాధానం, ఓకే ఈరోజు నేను అర్ధం బకెట్ నీళ్లు ఉంచాను అని. నా మట్టుకు నాకు ఎవరో చూస్తారని కాదు, మెచ్చుకుంటారని కాదు. అలా ఎక్కడైనా కానీ నీరు ఎంత ఖర్చు పెడదు చూడండి. పంచితే పెంచబడుతుంది నిజమే, ఖర్చు చేస్తే మనకు అది కొరత కూడా అవుతుంది. ముందు జన్మలో మనకు అది కట్ చేస్తాడు దేవుడు మనల్ని. ఎట్లయితే శ్వాసల్ని మనకి దేన్ని నిర్లక్ష్యం మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం. సో మనము ఏం చెప్పినారంటే, నీళ్లు వేస్ట్ చేస్తే ఎడారిలో పుడతారంట. ఎడారిలో పుట్టి 10 కిలోమీటర్లు వెళ్ళి కుండ నెత్తి మీద పెట్టుకొని మోసుకొచ్చే పరిస్థితి వస్తుంది. డోంట్ వేస్ట్ వాటర్, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ మనీ. మేడం థ్యాంక్స్ సార్. ఇప్పుడు కూడా నేను ఇంకొక మాట కూడా చెప్తాను మా తాతయ్య అమ్మమ్మ గురించి. భూమాతకు నమస్కారం చేసేది కూడా నాకు వాళ్ళే నేర్పించిందండి. మనం నడుస్తుంటాము, ఊముస్తుంటాము, స్నానం అన్నీ చేస్తుంటాము. ఆమె తల్లి మాదిరి, ఆమె పర్మిషన్ అడిగి మనం అడుగు పెట్టాలనే విషయం నాకు మా అమ్మే నేర్పించింది. అప్పటి నుండి నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి నేను చేస్తున్నాను. తర్వాత ఈ నీరు కూడా ఫస్ట్ లేస్తున్నా అందరం ఒక గ్లాస్ నీళ్లు తాగుతాం, ఖచ్చితంగా తాగుతాం. అప్పుడు మనం ఆమెకి కృతజ్ఞత చెప్పుకొని ధన్యవాదాలు చెప్పుకొని ఆ గ్లాస్ నీళ్ళు తెచ్చుకొని ఒక్క మాట అనుకోండి, ఈ నేను మాట్లాడే ప్రతి మాట మంత్రం అవ్వాలి, నేను మాట్లాడిన వాళ్ళందరూ ధ్యానులు కావాలి, వాళ్ళు శాకాహారులు కావాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే చాలు. మీరు ఉన్న చోట నుంచి ఇంకొకరు మంచి గురించి ఆలోచించినట్లయితే అది నీరు, ఒక గ్లాస్ నీరు పట్టుకొని తాగేటప్పుడు మనం ఏమనుకుంటామో అవన్నీ పనిచేస్తాయండి. ఇది నిజంగా వాటర్కి అంత శక్తి ఉంది, ఎందుకంటే అది పంచభూతాలు. అగ్ని అంటే అంత నిజంగా మనం పొయ్యి అంటించేటప్పుడు కూడా పంచభూతాలకి కోటి కోటి కృతజ్ఞతలు అని చెప్పుకొని మనం స్టవ్ అంటించాలి. దీపం వెలిగించేటప్పుడు కూడా అదే అనుకుంటాం మనం. అట్లే ప్రతి ఒక్కటి శ్వాస కూడా మనం ధ్యానం చేసేటప్పుడు ప్రేమతో చేయాలి. మనం భగవంతుడితో ఎట్లా మనము భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో ఆయన ఏదో వచ్చి దిగి వరాలు చేస్తాడనే మనం చేయము, కానీ ఆ నమ్మకం పెట్టుకుంటాం. నేను పూజ చేస్తాను, నేను అనుకున్నది అవుతుంది అనే నమ్మకంతో మనం పూజ చేస్తాం. అలాగే మనం ధ్యానం చేసేటప్పుడు కూడా మనం పీల్చే ఊపిరిని కూడా మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇవి ఇలా చేస్తున్నామంటే ఆ ఊపిరి ఉన్నందుకే మనం మాట్లాడుతున్నాం, నేను ధ్యానం చేస్తున్నా, దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటే నిజంగా అది అద్భుతం అండి. ఇందులో ఒక వర్డ్ ఉంది, అనిర్వచనీయం అంటే వర్ణించలేనిది. ఇవన్నీ ఎంత చెప్పినా కూడా తక్కువే. చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాం, కాబట్టి అనిర్వచనమైనవి ఇవన్నీ ఆచరించినప్పుడు మనకు కలుగుతాయండి. అవి అనుభవం పొందాలి తప్పితే చెప్పే వీలు కాదు. అలా పంచభూతాలే నిజంగా నాకు చిన్నప్పుడైతే అర్థమవుతుండలేదు. పంచభూతాలు దేవుడు ఏంటంటే నాకు ఇంకా చిన్నప్పుడు ఆ మెదడుకి అర్థమవుతుండలేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి అర్థమై చేస్తున్నాను. అప్పుడు తెలియక నమస్కారం చేసేదాన్ని, ఇప్పుడు తెలిసి నమస్కారం చేస్తున్నాను. నిజంగా సార్ ఇక్కడ వచ్చిందైతే నాకు ఒకటే భావన, ఈరోజు సార్ నుంచి నేను నేర్చుకున్నదంటే ఈసారి ఎప్పుడైనా వర్షం పడింది ఖచ్చితంగా ఒక 10 నిమిషాలైనా వర్షంలో ధ్యానం చేస్తున్నాను. ఇది మాత్రం ఎందుకంటే కుంభమేళాలో చేసినంత ఫలం అన్నారు. నిజంగా అది చాలా మంచి వర్డ్ సార్, నాకు చాలా నచ్చింది. అది చేస్తాను. తర్వాత ఈరోజు స్కూల్ పిల్లలకి నేను 41 రోజులు నేను అది ఒకటి ప్రయత్నం చేస్తాను సార్. ఖచ్చితంగా
చాలా ధన్యవాదాలు. నిజంగా ఈ సండే వస్తుంది కదా, సూర్యనారాయణ సార్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే. ఈ వారం రోజులు 6 రోజులు ఒక ఎత్తు అయితే ఈ రోజు ఒక ఎత్తు. ఇది ఛార్జ్ పెట్టుకున్నట్లు, మనకు మనం ఛార్జ్ చేసుకున్నట్లు. ఛార్జ్ లేకుంటే అది ₹1,00,000 ఫోన్ అయినా వేస్టే. అట్లా మనం ఎంత ధ్యానం చేసినా ఏం చెప్పినా ఇంకొకరికి చెప్పాలన్నా కూడా మనము ఇక్కడి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి. నాకు ఇది అంతగా రాదు. కంటేనే అమ్మని అంటే ఎలా, కంటేనే అమ్మని అంటే ఎలా, కనిపించి కరుణించే దేవత అమ్మే కదా. కంటేనే అమ్మని అంటే ఎలా, కనిపించే ప్రతి దేవత అమ్మే కదా. కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. కంటేనే అమ్మని అంటే ఎలా, కడుపేనే అమ్మని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ. చారెడు నీళ్ళైనా తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మవ్వే అమ్మ. ఆ అమ్మలని మించిన మా